ధర్మదర్శన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. పచ్చదనం, ప్రశాంతత మరియు అందంతో కూడిన బ్రహ్మగిరి పర్వతాలలో సప్త మహర్షులలో ఒకరైన గౌతమ మహర్షి నివసించేవారు. ఆ సమయంలో తీవ్రమైన ఒక కరువు సంభవించింది. భూమిలో పగుళ్లు ఏర్పడి వృక్షసంపద ఎండిపోయి ప్రజలు మరియు జంతువులు అపారమైన బాధలో ఉన్నారు. ఈ బాధలు అన్నీ చూసి చలించిన గౌతమ మహర్షి భయంకరమైన ఈ కరువుని అంతం చేయడానికి మహాశివుని దృష్టిని ఆకర్షించడానికి చాలా కఠినమైన తపస్సు ప్రారంభించాడు. మొదట్లో ఆకలితో కఠినమైన వాతావరణాన్ని తట్టుకుని తపస్సును కొనసాగించడానికి ఇబ్బంది పడ్డాడు. స్వర్గంలో దేవతలు అందరూ గౌతముని తపస్సుని గమనిస్తూ ఉన్నారు. కాలక్రమేణా గౌతమ మహర్షి తపస్సు మరింత తీవ్రంగా మారింది. అతని చుట్టూ ఒక ఆధ్యాత్మిక శక్తి ఆవిర్భవించింది. గౌతముని తపస్సుకు మెచ్చిన మహాశివుడు తన ముందు ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇచ్చాడు. అప్పుడు గౌతముడు ఈ కరువు బారి నుంచి ప్రజలను మరియు అన్ని జీవరాశులని కాపాడడానికి బ్రహ్మగిరి పర్వతాలలో ఒక నదిని పారించమని కోరుకున్నాడు. గౌతముని నిస్వార్థత, అంకితభావానికి మెచ్చిన శివుడు గంగాదేవిని నదిగా మారి బ్రహ్మగిరి పర్వతాలలో భూమిపైన ప్రవహించమని అడుగుతాడు. దివ్య వాస్తుశిల్పులు ఆకాశంలో గంగ మార్గాన్ని మర్చి భూమి వైపు మరలిస్తారు. ఆకాశం కోలాహలంగా ఖగోళ కాంతితో ప్రకాశిస్తూ త్వరలో గోదావరి అవరోహణను సూచిస్తుంది. శివుని ఆజ్ఞకు ప్రతిస్పందిస్తూ పవిత్రమైన గంగా నది స్వర్గం నుండి దిగి కొత్త నదిగా రూపాంతరం చెందింది. గోదావరి నుండి మొదటి నీటి బొట్టు భూమిని తాకగానే ఒక జీవపు అల ఆవిర్భవించి ప్రతీకాత్మకంగా కొత్త ఎదుగుదలని సంతరించుకుంది. గౌతమి గంగా అని కూడా పిలువబడే గోదావరి ఇప్పుడు పునర్జన్మ పొంది భూమిపై ప్రవహించి ప్రకృతి దృశ్యాన్ని మారుస్తుంది. పచ్చదనం ఉద్భవించింది మరియు జీవం తిరిగి వచ్చింది. ఇతర ఋషులు మరియు సన్యాసులు గోదావరి అవరోహణ గురించి దైవ సందేశాలను అందుకున్నారు. సంభ్రమాశ్చర్యాలతో మరియు ఉద్వేగంతో ప్రతిస్పందించారు. తన తపస్సు సఫలమైందని తెలుసుకున్న గౌతముడు సంతోషంతో కృతజ్ఞతతో నిండిపోయాడు. ప్రజలు ఆనందంగా గోదావరిని ఆలింగనం చేసుకుని దాని నీటిని తాగుతూ దాని రాకను పండుగగా జరుపుకోవడం చూసి గౌతముడు ఆనందించాడు. ఈ విధంగా గోదావరి నది ఆవిర్భవించింది. మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి.